వెల్కమ్ టు ఐబీటీవీ. ములుగు జిల్లా ఇంచర్లలోని ఇకో పార్క్లో వన మహోత్సవంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ అధికారులైన ప్రశాంత్ కుమార్, సుబ్రహ్మణ్యం, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగును అడవి జిల్లాగా తీర్చిదిద్దాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 25,000 మొక్కలు నాటే లక్ష్యంతో అధికారులు ముందడుగు వేయాలని సూచించారు. ఎకో పార్క్లో వాచ్ టవర్, వాక్ ఫాల్స్ ఏర్పాటు వన్య ప్రాంతానికి ఆకర్షణగా మారుతుందన్నారు. పర్యాటక ప్రాంతంగా ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న సీతక్క పచ్చదనం, స్వచ్ఛమైన గాలితో ప్రజల ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ మొక్కలు నాటి వాతావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇంకా ఒక శాస్త్రవేత్తలు కూడా చెప్తారు, సైంటిస్టులు కూడా, రోజు ఒక 10 నిమిషాలు మంచి పచ్చని పార్కులో నడవండి, మీ ఆయుష్ పెరుగుతుందని. అది వాళ్ళు రీసెర్చ్ చేయకముందే నాకు అనిపించింది. టైంలో కూడా మేము నిరంతరం పర్యటించి ఆరోగ్యంగా ఉన్నాము, కరోనా రాలేదు, ఇంజక్షన్లు వేసుకోలేదు, అయినా ఉన్నాము అంటే మన ములుగు ప్రాంతంలో మాకు దొరికిన గొప్ప ప్రాణవాయువు అడవుల నుంచి వచ్చింది.